ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి వరకు కార్యక్రమాలు కలుసుకోవడం ఎంతో సంతోషం. చాలా ముఖ్యమైన టాపిక్, మీకే తెలుసు ఏం జరుగుతుందని. ఇస్రాయేల్ ఇరాన్ వార్, దాని గురించే మెయిన్ ఈవెంట్స్ మనం ఈరోజు చూడబోతున్నాం. రండి కార్యక్రమంలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా ఈ ఇస్రాయేల్ ఇరాన్ వార్, ఇది ముందుగానే ఎక్స్పెక్టెడ్ చేసిందే. అంటే మనము ఎహెచ్కేలు 38, 39 ఈ 2 అధ్యాయాల్లోనూ ఒక యుద్ధం అన్నది ఇస్రాయేల్కి రష్యాకి జరుగుతుందనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎహెచ్కేలు తెలియజేసిన ప్రవచనం, దేవుడు ఎహెచ్కేలు మూలంగా చెప్పింది. సో ఈ ప్రవచనములో రష్యాతో ఉండే మొదటి ముఖ్యమైన వ్యక్తి ఎవరని చూస్తే, నీతో కూడిన పారసీక దేశపు వారిని. ఈ పర్షియానే ఇరాన్ అన్నది అనేకసార్లు మనం చెప్పి ఉన్నాం. ఇరాన్, రష్యా చాలా మంచి స్నేహితులు. ఇంకా చెప్పాలంటే 1984 ఆ కాలఘట్టం వరకు ఈరోజు ఇరాన్ యొక్క ముఖ్యమైన ఆర్థికం యొక్క ఆధారము, ఇంకా చెప్పాలంటే అదే వారి గుండె చప్పుడని చెప్పచ్చు. అంటే వారి పెట్రోల్ బావులు. ఇది కనిపెట్టి ఇచ్చింది అమెరికానే. వారి వద్ద ఉన్నవి త్రవ్వి వారికి పలు కార్యాలు చేశారు. అంత మిత్రుదేశాలుగా ఉన్న వీరు ఒక కాలఘట్టములో అక్కడేర్పడిన విప్లవం తర్వాత రాజ్యపాలన అక్కడ మారి, ఆ విధంగా రష్యా సహాయంతో ఆ విప్లవం జరిగిందంటారు. ఆయతుల్లా ఖొమేనీ అది తెచ్చినట్టుగా చెప్తారు. ఇప్పుడు అక్కడ ఇరాన్ దేశంలో ఇప్పటి వరకు ఇన్ని కార్యాలు జరుగుతూ వచ్చాయి. ఈ ఇరాన్ ఎటువంటి ఒక దేశం, దీని నేపథ్యాన్ని మీరు చూడాలనుకుంటే ఇది బైబిల్లో ఆదికాలం నుండే పారసీక దేశము అని చెప్పబడుతూ వస్తూ ఉంది. ఈ దేశానికి మరొక పేరు ఉంది, ఏలాము దేశము అని దానియేలు 8:2లో ఉంటుంది. నేను దర్శనము చూచుచుంటిని, చూచునప్పుడు నేను ఏలామును ప్రదేశ సంబంధమగు అని రాసి ఉంటుంది. బైబిల్లో మెడో పర్షియన్ సామ్రాజ్యం అని చదివి ఉంటాం కదా, అందులో పర్షియా సామ్రాజ్యం ఇదే. ఈ పర్షియా సామ్రాజ్యం యొక్క మనకు తెలిసిన మొదటి రాజు ఎవరని అడిగితే కోరెష్. అతడే దేవాలయాన్ని కట్టడానికి యెరుబ్బాబెల్ని పంపాడు, వారితో ఉపకరణములు ఇచ్చి పంపినట్టుగా మనం చూడగలం. ఇలా పర్షియాకి ఇస్రాయేల్కి మధ్య సంబంధం ఉండింది. ఇంకా చెప్పాలంటే ఈ 2 సామ్రాజ్యాల్లో ఒకటే మాదియా పారసీక సామ్రాజ్యం, 2 కొమ్ములని చెప్తారు దానియేలు 8వ అధ్యాయంలో. ఆ మాదియా పారసీక సామ్రాజ్య ఆ రాజును పెండ్లి చేసుకున్నదే ఎస్తేరు. ఇలాగా 2 మిత్ర దేశాలుగా, సఖ్యత కలిగిన దేశాలుగా, లేక ఏకపక్షముగా ఉన్న దేశాలే. షేము సంతతిలో పర్షియా పేరు వస్తుంది, ఏలాము అనే పేరు వస్తుంది. అయితే ఈరోజు ఎందుకు ఈ స్థితిలో ఉన్నారు అని చూస్తున్నప్పుడు, ఇవన్నీ తర్వాత కాలంలో మతరీతిగానూ ఏర్పడిన ఒక గొప్ప మార్పు, లేక వారి మధ్య భేదం, దాని పరిణామంగా ఇలా చోటు చేసుకుంది. అయితే ఈ ముగింపు ఇలాగే ఉంటుంది అని బైబిల్ మనకి చెప్పివ్వడం వల్ల దీని గురించి ముందుగానే చాలా చూసున్నాం. ఇప్పుడు ఈ పర్షియా అనేటువంటి ఇరాన్కి ఇస్రాయేల్కి మధ్య సమస్య పెద్ద లెవెల్లోకి వెళ్ళింది. ఏ లెవెల్కి వెళ్ళిందంటే ఇక స్టాప్ అవుతుందా అనే స్థాయికి ఇక ఎవరైనా ఒకరు సరెండర్ అవ్వాలి. ఎందుకంటే ఇద్దరు బలంగా దాడులు చేస్తున్నారు. ఇరాన్ యొక్క బ్యాలిస్టిక్ ఆయుధాలని చెప్తారు, వెపన్స్ అంటారు, అవి గొప్ప స్థాయిలో టెలవీవ్ని తాకినట్టు చెప్తున్నారు. ఇస్రాయేల్ నుండి ముఖ్యమైన కార్యాలన్నీ వెళ్లి ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్లాంట్స్ ని ధ్వంసం చేశాయి అని చెప్తున్నారు. ఇస్రాయేల్ చెప్పిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, న్యూక్లియర్ ప్లాంట్ ని కొడతాం, ఇరాన్ వచ్చి న్యూక్లియర్ వెపన్స్ ఉంచుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికనే యురేనియం అమెరికా ఇచ్చింది. కాబట్టి అమెరికా కూడా ఏం చెప్తుందంటే, ఆ తయారీకి మేము ఒప్పుకోము అని చెప్తున్నారు. సో ఈ ఇష్యూస్ ఇలాగే వెళుతూ ఉన్నాయి. దీని ముగింపు ఏమై ఉండాలి, లేక ఏ విధంగా దారితీస్తుందని అడిగితే, ఇప్పుడు జరిగే ఈ ఇష్యూ ఇంతకంటే పెద్ద లెవెల్లో వెళ్లే ఆస్కారం ఉంది. అంటే దీని ఆరంభము వేరే. ఎక్కడి నుండి స్టార్ట్ అయిందని చూసినట్లయితే, హమాస్ వాళ్లు ఆ టెంపుల్ మౌంట్ స్థలాన్ని వారు పట్టుకోవడానికై స్టార్ట్ చేసిందే 2023 అక్టోబర్ 7వ తారీఖున. అదే దీని వెనుకున్న మూల సమస్య, అంటే ఆరంభ సమస్య అని అర్థం. అక్కడ ఆరంభమైన సమస్యకు హమాస్ వారికి సహాయంగా హిజ్బుల్లా వారికి హౌతీస్ సహాయము, హౌతీస్ సహాయానికి ఇరాన్ రాగా, ఇలాగా ఈ సమస్య అన్నది పెద్దగా యుద్ధానికి దారితీసింది. అయితే కేంద్ర సమస్య ఆ కొండకైన యుద్ధమేది. ఎహెచ్కేలు 38:8, ఎహెచ్కేలు 39:2 ఇవి 2 పర్వతానికైన యుద్ధంగా ఉంటాయి. మేబీ ఈ యుద్ధం ఇప్పుడు కొంత తగ్గచ్చు, లేక ఇరాన్ సరెండర్ కావచ్చు, లేక ఇస్రాయేల్ సమాధానం కావచ్చు. ఏది ఎలాగో మనకి తెలియదు. అయితే ఆరంభమైన యుద్ధం ఖచ్చితంగా ఆ పర్వత సమస్య తీరితేనే ఆగుతుంది. సరే, ఈ యుద్ధము మరో లెవెల్కి ఏ విధంగా వెళ్తుంది అని చెప్పి మీరు చూసినట్లయితే, ఇప్పుడు ఇది అట్లే కొద్దిగా విస్తారమై ఇరాన్ వరకు వెళ్ళింది. ఇందులో చాలా ముఖ్యమైన ఒక దేశము లోనికి రావాలి. అదే చాలా ఇంపార్టెంట్. ఎవరని చెప్పి చూసినట్లయితే రష్యా రావాలి. ఎహెచ్కేలు 38:2లో ఆంగ్ల భాషలోనూ, హెబ్రీ భాషలోనూ, చాలా వరకు అన్ని భాషల్లోనూ రోష్ అనే మాట ఉంటుంది. ఈ రోష్ ఎవరంటే ఉత్తర దిక్కు నుండి బయలుదేరినట్టు 39:2లో ఉంటది. అదే రష్యా అని మనం చూస్తున్నాం. ఇప్పుడు రష్యా వారి స్టాండ్ ఏంటి? ఇంతకుముందు లిబియాలో ఒక సమస్య గడాఫీ పీరియడ్లో వచ్చింది, సిరియాలో ఒక సమస్య వచ్చింది. అన్ని సమస్యలను రష్యా ఒక సంతాపాన్ని తెలిపి ఆ తర్వాత, ఎందుకంటే వీళ్ళందరూ ఆ రష్యా యొక్క పిల్లల్లాగా
గడాఫీని తాకేప్పుడు కూడా మా స్నేహితునిపై చేయి వేస్తున్నారన్నాడు. అప్పుడే ఒక మాట చెప్పాడు, ఇరాన్ పైన చేయి వేస్తే అది 3వ ప్రపంచ యుద్ధంగా మారుతుంది, ఇరాన్పై చేయి వేయకూడదన్నాడు. ఇప్పుడు కూడా ఈ ఇష్యూలో రష్యా మాత్రము నేరుగా ఒక సానుభూతిని తెలిపింది. వారి విదేశాంగ మంత్రి ద్వారా తెలిపారు, ఆ ఇస్రాయెల్ తెలివి తక్కువతనంగా చేస్తుంది అని చెప్పి పెట్టారు. సో ఇందులో ఒక పాయింట్లో రష్యా లోనికి రావాలి. రష్యా లోనికొచ్చి ఈ సమస్య మరో లెవెల్కి వెళ్ళాలి. అదే భయంకరమైన పర్యవసనంగా ఉంటుంది. ఇప్పుడు వీటి రెండిటికి మధ్యలో ఈ విధంగా జరుగుతుంది కదా. ఇందులో రష్యా లోనికొచ్చేప్పుడు అది ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉంది. ఈ ఇష్యూనే మీరు చూడండి. ఈ ఇస్రాయెల్కి విరోధముగా యుఎన్లో జూన్ నెలలో ఒక అతి ముఖ్యమైన ఒక కార్యం జరగవలసింది. అంటే 2 స్టేట్ సొల్యూషన్. ఇంతకుముందు కార్యక్రమంలో చెప్పుకున్నాం జూన్లో ఒక ఇష్యూ జరుగుతుందని. ఇప్పుడు ఆ ఇష్యూ జరిగే సమయంలో ఫ్రాన్స్ వాయిదా వేయడం జరిగింది. దానికి మద్దతు తెలిపిన ఇంగ్లాండ్, జర్మనీ వాయిదా వేశారు. ఇప్పుడు G7 దేశాలు అని చెప్తారు. ఈ 7 దేశాలున్నాయి. అంటే కెనడా, యూకే, యుఎస్, ఫ్రాన్స్, ఇటలీ, ఇలా 7 దేశాలున్నాయి. వీళ్ళందరూ ఈ విషయంలో ఇస్రాయెల్కి మద్దతుగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇస్రాయెల్కి మద్దతు మాత్రం కాదు, ఇస్రాయెల్ వారికి ఒక కాపుదల కవచముగా చుట్టూ నిలబడి ఉన్నారు. ఇరాన్కు మద్దతు లేకుండా లేదు. ఇరాన్కి గల్ఫ్ కంట్రీస్లో 1-2 దేశాలు మద్దతునివ్వనారంభించాయి. ఇప్పుడే రష్యా కూడా బహిరంగంగా మద్దతునివ్వనారంభించింది. ఇందులో రష్యాతో కూడా మాగోగు అని చెప్పదగిన చైనా లోనికి రావాలి. మాగోగు మంగోలియా అని చెప్తాం. ఆ మంగోలియా జాతికి చెందిన దేశాలు, దానితో ఉన్న దేశాలు, దానితో కూడా ఈ ఇరాన్కి సహాయపడే అరబు దేశాలు, వీళ్ళందరూ ఒకటిగా చేరితే ఎలా ఇటువైపు ఇస్రాయెల్ వారితో ఒకటిగా చేరుతున్నారో ఇవన్నీ చివరికి ఎక్కడికెళ్ళి చేరతాయి. ఎప్పుడు ఇది మరొక లెవెల్కి వెళుతుంది లేక మరొక స్థాయికి వెళ్లే అవకాశాలున్నాయని అడిగితే ఇప్పుడు బాగా గమనించండి. ఈ హమాజ్ని తాకితే హిజ్బుల్లా వచ్చింది, హిజ్బుల్లాని తాకితే హౌతీస్ వచ్చారు, హౌతీస్ని తాకితే ఇరాన్ వచ్చింది. ఇదేదో ఒక స్థలంలో ట్రిగర్ అయి పెద్ద లెవెల్లో వెళ్తుంది చూడండి. సో ఇది పోను ఇది మరొక ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగర్ అయితే మరో లెవెల్కి వెళ్లే ఆస్కారం ఉంటుంది. అది ఎక్కడ ట్రిగర్ అవుతుందని అడిగితే వీళ్ళందరూ కూడా సెన్సిటివ్గా ఒకచోట చేయి పెడతారు. ఎక్కడని అడిగితే టెంపుల్ మౌంట్ అని చెప్పేటువంటి ఆ దేవాలయం ఉన్న పర్వతం, ఆ చోటే వీరు చేయి పెడతారు. ఆ చోట ఇప్పుడు బాగా గమనించండి. ఆ దేవాలయం ఉన్న పర్వతం టెంపుల్ మౌంట్కి పైన మిసైల్స్ వెళ్లన ఆరంభించాయి. ఇప్పుడు ఫుల్లుగా యెరూషలేములో మిసైల్స్ వెళ్లన ఆరంభించాయి. ఇవన్నీ దేనికి దారితీస్తున్నాయి? ఒక మిసైల్ మిస్ అయి పడినా గాని, లేకపోతే ఏర్పడే భూకంపం. ఎందుకంటే ఇస్రాయెల్ వేసిన 2 గుండ్లలో 2.5 లెవెల్కి భూకంపం ఏర్పడింది ఇరాన్లో కొన్ని స్థలాల్లో. సో ఆ విధంగా గుండు వేసిన ప్రాంతములో ఒక గొప్ప భూకంపం ఏర్పడుతుందని ఏహెచ్కేల్లో చదవగలం. ఒక గొప్ప కదలికలో ఆ ప్రాంతం దెబ్బతిన్నా లేక పర్వతం అదిరినా ఆ స్థలం అటు తర్వాత ఇంటర్నేషనల్ సమస్యగా మారుతుంది. అటు తర్వాత వీళ్ళు అంతమంది కూడా 2గా వేరవుతారు. ఎలా వేరవుతారంటే వెస్టర్న్, ఈస్టర్న్ అని వేరవరు, మతరీతిగా వేరవుతారు. యూదులు, యూదేతరులు అని వేరవుతారు. అలా వేరై యూదులకు మద్దతైన దేశాలుగా ఒకవైపును, యూదులకు వ్యతిరేకమైన వారు ఒకవైపు. ఇప్పుడు అలా వేరవుతుంది. బాగా గమనించినట్లయితే ఇరాన్కి మద్దతుగా పాకిస్తాన్ లోనికొచ్చింది. ఇవి వ్యతిరేక దేశాలుగా మారుతున్నాయి చూడండి. ఇవి అట్లే మారి ఇది అట్లే పూర్తిగా ఇప్పుడు తర్వాత కొన్ని కార్యాలు ఇప్పుడు మేము తీసేంతవరకు ఒక పెద్ద ఇష్యూ మేము చెప్తున్న ఈ వేళలో పెంటగన్లో, వైట్ హౌస్లో వీళ్ళు ట్రంప్ కూర్చుని వాళ్ళ ఆ కమిటీ క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నట్టుగా న్యూస్ వచ్చింది. వాళ్ళంతా ఇప్పుడు ఇస్రాయెల్కి మద్దతుగా దిగి తాకడానికి తీర్మానించుకున్నారు. ఇప్పుడు ఈ కార్యంలో మిగతా దేశాలు, ఆ అరబ్ దేశాలు లేక రష్యానో ఇరాన్ వైపునకు దిగితే ఈ దేశాలని 2 వైపుగా నిలుస్తాయి. అయితే ట్రిగ్గర్ అయ్యేదేదో ఆ పాయింట్లోనే ట్రిగ్గర్ అవుతుంది. సో మన కంటికి ముందుగా ఏహెచ్కేలు 38, 39 ఇవి 2 అట్లే కంటికి ముందుగా జరిగే స్థలానికి వచ్చాం. 2 వాక్యాలు చెప్పి ఈ కార్యక్రమం ముగించాలనుకుంటున్నా. ఏ 2 వాక్యాలంటే ఇశ్రాయేలుకైన వాక్యం ఏదని చూసినట్లయితే జకరియా 12:6లో యెరూషలేము వారు ఇంకను స్వస్థలమగు యెరూషలేములో నివసించుదురు అను చోట 12:6లో యూదా అధికారులని చెప్పబడుతుంది. ఆ దినమున నేను యూదా అధికారులను 2018లో యెరూషలేము రాజధానిగా ప్రకటించబడింది. ఆ దినమున ఉన్న యూదా నాయకుడు ఎవరని చూస్తే బెంజమిన్ నెతన్యాహు. అతడేం చేస్తాడని చూస్తే వారు నలుదిక్కులనున్న జనములనందరినీ దహించుదురు అని ఉంటది. కరెక్ట్గా ఈ స్థలంలో మీరు గమనించండి. బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడు నలువైపులా స్ట్రైక్స్ జరిగిస్తున్నాడు. ఒకవైపు సిరియా, ఒకవైపు గాజా, ఒకవైపు హిజ్బుల్లా, ఒకవైపు హౌతీస్, ఒకవైపు ఇరాన్ విరోధులందరినీ అటే స్ట్రెచ్ సంధిస్తూ ఉన్నాడు. 12:6 యెరూషలేం వారు ఇంకను తమ స్వస్థలమగు యెరూషలేములో ఈ మధ్యలో 2 స్టేట్ సొల్యూషన్
దీనికి మధ్యలో ఆ యొక్క టెంపుల్ మౌంట్ ఇవన్నీ దాటి ఏమవుతాయి అంటే ఆ ట్రిగర్ అయ్యేది టెంపుల్ మౌంట్లో అవుతుంది. ముగింపు ఎలాగుంటదని అడిగితే యెరూషలేం తిరిగి అదే స్థానానికి వచ్చి రాజధానిగా ఆ పూర్తి ప్రాంతం వారి చేతికొస్తుంది. మూడవ దేవాలయం కట్టడానికైనా అన్ని అవకాశాలు వారికి కలుగుతాయి. ఇది యెరూషలేంను గూర్చిన ప్రవచనం. అదే సమయంలో ఇరాన్ను గూర్చిన ప్రవచనం ఏం చెప్తుందనేటువంటిది మీరు చూసినట్లయితే ఇర్మియా పుస్తకము 49:36లో నలుదిశల నుండి 4 వాయువులను ఏలాము మీదికి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును, వెలివేయబడిన ఏలాంవారు ప్రవేశింపని దేశమేదీ ఉండదు. ఇది ఇరాన్ గూర్చిన ఒక ప్రవచనం. ఈ ప్రవచనం నెరవేర్చబడటానికి అనేక అవకాశాలు ఉన్నాయి. మీకు ముందుగానే తెలియజేసిన ఒక ప్రవచనం జ్ఞాపకం ఉందనుకుంటా, మనం చెప్పలేదు. బైబిల్లోని యెషయా ప్రవచన గ్రంథము నుండి మనమది చదువుకున్నాం. అంటే యెషయా 14:29-30లో ఫిలిష్తియా నిన్ను కొట్టిన దండము తుత్తనీయులుగా విరువబడినని అంతగా సంతోషింపకము, సర్ప బీజము నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. అప్పుడు అతిబీదలైన వారు భోజనము చేయుదురు, దరిద్రులు సురక్షితముగా పండుకొందురు, కరువు చేత నీ బీజమును చంపెదను, అది నీ శేషమును హతము చేయును. గుమ్మమా ప్రలాపింపుమి, పట్టణమే అంగలార్పుమి, ఫిలిష్తియా నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు. ఉత్తర దిక్కు నుండి పొగ లేచుచున్నది, వారి పటాలములలో వెనుక తీయవాడు ఒకడునూ లేడు. ఈ ప్రవచనం గాజాలో నెరవేరింది, ఫిలిష్తియాలో. ఇప్పుడు ఇర్మియా 49:36 ఈ ఏలామును గూర్చి దేశము చెదరగొట్టబడుతుంది. ఇప్పుడే వారు చెదిరిపోయినట్టుగా చూస్తున్నాం. ఇరాన్లో చూసినట్లయితే అందరూ ఇవాక్యువేట్ చేయని ఆరంభించారు. యుఎస్ ముందుగానే ఆదేశించింది బయటికి వెళ్ళిపోమని. ఇప్పుడు ఇశ్రాయేలు చెబుతోంది. ఇశ్రాయేలును అదే కార్యం జరుగుతుంది. అయితే ఇది ఇశ్రాయేలు గూర్చిన ప్రవచనము. జకరియా 12:6, ఇర్మియా 49:36 ఇరానును గూర్చిన ప్రవచనము. బైబిల్ చెప్పబడిన కార్యాలన్నీ సరిగ్గా జరగడం మన కంటికి ముందుగా చూస్తూ ఉన్నాము. ముందుగానే ఈ కార్యక్రమంలో చెప్పినట్టు దీని యొక్క తర్వాత అప్డేట్ ఇలాగే వెళుతుంది. ఎందుకంటే ప్రాఫెసీ అలాగుంది. ఒకవేళ కొన్ని రోజులు అడిగినట్టున్నా ఆ పర్వత స్థలానికే ముగింపుగా వెళుతుంది. తర్వాత ఏం జరుగుతుంది, ఎలా వస్తుంది, దేవుని రాకడ ఆలస్యమైతే వీటి అప్డేట్స్ను మీకు అందజేస్తాము. అయితే ఒకటి మాత్రం బాగా మనసులో పెట్టుకోండి, అంత్యకాలములో యుద్ధమును గూర్చిన వార్తలు వింటారని చెప్పి మత్తయి 24:6లో చెప్పబడిన ప్రవచనము ఏ యుద్ధమని యెహెజ్కేలు 38:39లో చెప్పబడిందో రెండూ కంటికి ముందరగా ఎంతో స్పష్టంగా జరుగుతూ ఉంది. ప్రపంచం ఇప్పుడు ఎంతో మోసమైన చోటికి వెళుతూ అయితే సంఘం మాత్రం ఇది ఎటువంటి ఒక గ్రహింపు లేని ఒక స్థలములో ఉన్నట్టు చూడగలుగుతున్నాం. గ్రహించండి, నోవహ్ కాల ప్రజల్లాగా ఉండద్దండి. ప్రభువు వస్తున్నాడు, సమస్తము ముగింపునకు వస్తుంది. ఎదురుచూసిన కార్యములు ముగింపుకొస్తున్నాయి. మన రాజు వస్తున్నాడు. రాకడ ఆలస్యమైతే మరొక నింటి వరకులో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.